తెలుగులో బిగ్ బాస్ షోకి విపరీతమైన స్పందన ఉంది. హిందీ తర్వాత దేశంలో అత్యధిక టీఆర్పీ తెచ్చుకునే షో తెలుగు బిగ్ బాసే. అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటూ ప్రజల దగ్గర నుండి ఆదరణ పొందుతుంది. సీజన్ 7 అంచనాలకు మించి హిట్ అయింది. దాంతో సీజన్ 8ని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 జూన్లో స్టార్ట్ కాబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యేలా కనిపిస్తుంది. అందుకే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో స్టార్ కమెడియన్ శకలక శంకర్ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా వస్తారని తెలుస్తుంది. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ ఆ తర్వాత సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశారు. ఇక సీజన్ 8లో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ మాత్రమే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలో శకలక శంకర్ ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు భారీ తోచుగానే ఆఫర్ చేశారట. దాంతో శకలక శంకర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను ఎక్కడుంటే అక్కడ వినోదం పండుతుంది. తన యాస భాషలతో కామెడీ పంచే శంకర్ కి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అతను గనక వస్తే షో చూసే వారి సంఖ్య కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉంది. గతంలో కూడా జబర్దస్త్ నుంచి చాలా మంది బిగ్ బాస్ లోకి వచ్చారు. ధనాధన్ ధనరాజ్, చలాకి చంటి, ఫైమా, అవినాష్ లాంటి జబర్దస్త్ నటులు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ వీళ్లలో ఒక్కరు కూడా టాప్ 5కి చేరలేదు. కానీ శకలక శంకర్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా టాప్ 5కి చేరతారని అతని ఫ్యాన్స్ చెప్తున్నారు. కామెడీతో పాటు ఫిజికల్ గా కూడా మంచి పోటీ ఇవ్వగల శంకర్ హౌస్ లోకి రావాలని బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి శంకర్ హౌస్ లోకి వస్తారా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 8 ఊహించని విధంగా నడిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ ఆదేశాలు కూడా సరికొత్తగా ఉంటాయని సమాచారం. ఈసారి ప్రతిరోజు గేమ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా కంటెస్టెంట్స్ చేత వినోదం పండించేలా బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంది. ఈసారి అన్ని హంగులు ఉండేలా చూస్తున్నారు. లవ్, ఎమోషన్, వినోదం అలాగే మసాలా కంటెంట్ ఇచ్చేలా కంటెస్టెంట్స్ ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 25 మందికి పైగా కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అన్ని కుదిరితే జూన్లో సీజన్ 8 స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. ప్రతి ఏడాది సెప్టెంబర్లో బిగ్ బాస్ షో వస్తుంది. కానీ ఈసారి మాత్రం జూన్లో స్టార్ట్ అయ్యేలా కనిపిస్తుంది. సెప్టెంబర్లో కింగ్ నాగార్జున గారికి కొత్త సినిమా ఉంటుంది. ఆ సినిమాని శరవేగంగా కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ఆయన ప్లాన్లో ఉన్నారు. కాబట్టి అటు సినిమాకి ఇటు బిగ్ బాస్ కి డేట్స్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. అందుకే ముందుగా షోని స్టార్ట్ చేయాలని నిర్వాహకులు చెప్పారట. దాంతో నిర్వాహకులు జూన్లో బిగ్ బాస్ షోని స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. అందుకే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను కూడా వేగవంతం చేసినట్టుగా సమాచారం. ఇక మోస్ట్ క్రేజీ సెలబ్రిటీస్ షోలోకి వస్తారని తెలుస్తుంది. శకలక శంకర్ తో పాటు ఉదయ్ భాను, యాంకర్ వర్షిని, సింగర్ మోహన భోగరాజు, నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్, సీరియల్ నటి ప్రేమి విశ్వనాథ్, హీరోయిన్ సురభితో పాటు మరికొందరు క్రేజీ సెలబ్రిటీస్ ఈసారి హౌస్ లోకి రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి సీజన్ 8లో శంకర్ ఎంట్రీ ఇస్తారా? ఈ షో జూన్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.